నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక వంచిత. రచన ఐ కుసుమకుమారి. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, నీరసంగా కళ్ళు తెరిచింది యామిని. రూఫ్కి వేలాడుతూ మెల్లగానూ కాక మరీ వేగంగానూ కాక మధ్యస్థ వేగంతో నిశ్శబ్దంగా తిరుగుతుంది సీలింగ్ ఫ్యాన్. గది గోడలకి ఒక్క చిత్రమైనా లేదు. తెల్లగా బోసిగా ఉన్నాయి. మెల్లగా కళ్ళు పక్కకి తిప్పింది. మంచం పక్కనే డ్రాయర్, దానిమీద ఫ్లాస్క్. ఆమెకు అనుమానం వచ్చింది ఒకసారి. తనెక్కడుంది? ఇది తమ ఇల్లు కాదు, ఇది తన గది కాదు. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమె కళ్ళు మూసుకుని జ్ఞాపకం తెచ్చుకుందుకు ప్రయత్నించింది. ఆలోచించడం కూడా శ్రమే కలిగిస్తున్నట్లు ఆమె కంటి నరాలు పేగులు పెట్టసాగాయి. సన్నగా తలనొప్పి ప్రారంభమయ్యింది. అయినా ఆమె గతాన్ని జ్ఞాపకం చేసుకోవటం మానలేదు. ఆ సాయంత్రం పొత్తి కడుపులో నొప్పులు మొదట ఎక్కువ బాధగా కాకుండా తేలిపోతూ క్రమక్రమంగా అవి ఎక్కువ కాసాగాయి. భరించలేక విలవిల్లాడిపోయింది. ఎలాగో ఫోన్ దగ్గరికి నడిచింది. అది కష్టం మీద నంబరు డయల్ చేసి, ప్రభు, నాకేమిటో అయిపోతుంది, చాలా భయం వేస్తుంది, తక్షణం రండి అంది బలహీనంగా. అంతే, కళ్ళు చీకట్లు క్రమ్మాయి. గది గిర్రున తిరుగుతున్నట్లయింది. కాళ్ళు తన భారాన్ని మోయలేకపోతున్నాయనిపించింది. ఫోన్ పక్కనున్న సోఫాలోకి వాలిపోయింది. తరువాత అంతా ఏదో కలలా జరిగింది. ప్రభు వచ్చాడు. కంగారుగా తననెత్తుకుని కారులో చేర్చాడు. కొంచెంసేపు పరిగెత్తి కారు ఆగింది. ఎవరో తనని మెట్ల మీదుగా తీసుకువెళ్లారు. అక్కడ ఆ గదిలో ప్రశాంతవంతమైన వెలుగు, ఆసుపత్రి వాసన. తను వచ్చింది హాస్పిటల్ కన్నమాట. నూతిలోంచి వినపడుతున్నట్లు మాటలు. ఒక కంఠం ప్రభుది, రెండోది డాక్టర్ నీలది. ఆమె అంటుంది, బహుశా సీజేరన్ అవసరం కావచ్చు. ఇంటర్నల్ చెకప్ చేసి చెబుతాను. ఆమె తనని పరీక్ష చేస్తుంటే పై ప్రాణాలు పైనే పోతున్నట్లనిపించింది. ఇంత బాధ, నరాలు తోడేస్తున్నట్లు. తనకి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ కొంచెం తెలివొచ్చేసరికి కళ్ళు చూడలేనంత వెలుగు, కత్తుల చప్పుళ్ళు. ఏం చేయబోతున్నారు తనని? కత్తులతో కోసి చంపేస్తారా? తను చావదు. ప్రభుని విడిచి తను వెళ్ళదు. తన ప్రాణంలో ప్రాణం ప్రభు. తను లేకపోతే అతనుండలేడు. తామిద్దరూ ఒకరికొకరు ప్రాణం. వెన్నులో సూదిపోటు. అబ్బా, తనకేమవుతుంది? కళ్ళు వాటంతటా అవే మూతలు పడిపోతున్నాయి. అయ్యో, తనని వాడి కత్తులతో చీరేస్తున్నారు, చీల్చేస్తున్నారు. బాధ తెలిసి తెలియకుండా తనకేమవుతుంది? ప్రభు ఏడి? అతనుండే వీళ్ళు తననిలా చీరుతుంటే ఊరుకున్నాడా? ప్రభు. యామిని. మేడం. కళ్ళు తెరిచింది యామిని. నిలువెల్లా మల్లెరేకులు కప్పుకున్నట్లు తెల్లని స్కర్ట్లో సిస్టర్. ఎస్, మీకు తెలివొచ్చింది నవ్విందామె ధైర్యం చెబుతున్నట్లు. నేనెక్కడున్నాను? నాకేమయ్యింది? ఏమీ కాలేదు. మదర్ అయ్యారు. బేబీ పుట్టింది. కంగ్రాట్స్. చిరునవ్వుతో అభినందనలు అందించింది. యామిని ముఖం ఒక్కసారి వికసించింది పద్మంలా. సిస్టర్, నా బేబీ ఏది? త్వరగా తెచ్చి చూపవు. నవ్వుతూనే వారించింది సిస్టర్. మీరు చాలా వీక్గా ఉన్నారు. ముందు ఇంజెక్షన్ తీసుకోండి. ఈలోగా బేబీకి స్నానం అవుతుంది. తెచ్చి చూపుతాను అంటూనే ఆమె ముఖంలోకి ఆశ్చర్యపోతున్నట్లు పట్టి పట్టి చూసి ఒక్క నిట్టూర్పు వదిలింది. ఏమైంది? నిర్లిప్తంగా సిరంజిలోకి మందు ఎక్కిస్తున్న సిస్టర్ని చూస్తూ ఆత్రంగా అడిగింది యామిని. ఏమీ లేదు అంటూ వచ్చి నీడిల్తో భుజం దగ్గర ఫ్రిక్ చేసి మెల్లగా ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయింది. సిస్టర్ వెళ్ళిపోతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది. వారు అడగలేక సిగ్గుపడుతున్నట్లాగిపోయింది. ప్రభు. వస్తారు కొంచెం సేపట్లో. యామినికిప్పుడు నీరసమనేదే లేదు. ఆమె హృదయం ఆనందంతో గంతులు వేస్తుంది. ఆమె సంతోషం పట్టలేకపోతుంది. గర్వం ఆమెలో పొంగి పొరలుతుంది. తను అమ్మ అయ్యింది. తనకి నలుగురిలోనూ ప్రత్యేకత ఉంది. స్త్రీకి అమ్మ అనిపించుకుంటే అదో హోదా. స్త్రీ జీవితానికి మాతృత్వమే సార్థకత. తను సృష్టికి తోడ్పడగలిగింది. చిన్న పాపతో తన ఇల్లు కలకలలాడుతుంది. ఇక తనకి తీరికే ఉండదు. బేబీకి నీళ్లు పోయటం, పౌడరు అది రాసి బట్టలు మార్చి నీటిగా ఆరోగ్యంగా ఉంచటం, ఆడించటం, నిద్రపుచ్చటం. ఓ, చేతి నిండా పనులే. క్షణం తీరికుండదు. బేబీని చక్కగా పెంచాలి. ఆరోగ్యంగా, అందంగా, తెలివిగా తయారు చేయాలి. పర్వాలేదు. పిల్లల పెంపకం గురించి తను చాలా పుస్తకాలు చదివి చాలానే తెలుసుకుంది. తెలియనివి ఉంటే ఏ చిల్డ్రన్ స్పెషలిస్టునో అడిగి తెలుసుకుంటుంది. పాపకి త్వరగా టాటా చెప్పడం నేర్పేయాలి. ప్రభుని గేటు వరకు సాగనంపి బేబీ చేత టాటా చెప్పిస్తే ప్రభు మురిసిపోతాడు, ముచ్చటపడతాడు. అన్నట్లు ఇక నుంచి ఇల్లు మరీ శుభ్రంగానూ ప్రశాంతంగానూ ఉంచాలి.
పెద్ద వాల్యూములో రేడియో పెట్టడం, ధ్వనులు చేయకూడదు. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగే పాపలు భవిష్యత్తులో ఆదర్శంగా తయారవుతారట. తన పాప తనకి గర్వకారణం కావాలి. పాప వల్ల తనకి మంచి పేరు రావాలి. అవును, తను పాపను అలాగే పెంచుతుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. క్రమశిక్షణతో పెంచుతుంది. పాప తనకి వెలుగు. పాపకి మంచి పేరు పెట్టాలి. తన పాప అపురూపమైన పాప. అపురూపమైన పాపకు అతికేలా అత్యంత అందమైన పేరు పెట్టాలి. దీప్తి, జ్యోత్స్న, కౌముది, శశి ఏం పెడితే బాగుంటుందో. తను ఒక్కతే తరమూ కాదు, ప్రభు సహాయం తీసుకోవలసిందే. అతనైతే నిశ్చయంగా మంచి పేరు నిర్ణయించగలడు. ప్రభు సౌందర్య పిపాసి, రసహృదయుడు. తీరుబడి దొరికితే కవితలు వ్రాస్తాడు. లలితమైన భావాలు, సరళమైన శైలి, సుందరమైన పదాలు. మనిషిలాగే అతని భావాలు సున్నితమైనవి, సుందరమైనవి. మనిషి సుకుమారంగా ఉంటాడు. ఏ పని చేసినా సున్నితంగా చేస్తాడు. మనసు మృదువు, మాట మెత్తన, తీయన. అటువంటి మగవారు అరుదు. ప్రభు తనకి లభించిన అమూల్య వరమే. నిజంగా పూర్వజన్మ సుకృతం అనేది ఉండే ఉంటుంది. కాకపోతే తనకి ప్రభు లభించటమేమిటి? ఎంత అదృష్టమో అతను తనకి భర్త కావటం. ఆ కరుణామయుడు కాదంటే తన గతి ఏమయ్యేదో. చిన్నప్పుడు కష్టపడిన వాళ్ళు పెద్దయ్యాక సుఖపడతారంటారు. ఆ మాట తన పట్ల అక్షరాలా నిజమే అయ్యింది. లేకపోతే చీకటి నిండిన తన జీవితంలో వెన్నెలలు విరియడమేమిటి? అసలు తను కలలోనైనా అనుకుందా ఇటువంటి జీవితం లభిస్తుందని? ఇంత చక్కని జీవితం గురించి ఆశపడటానికైనా అర్హత లేని అధమ స్థితిలో గడిచింది తన బ్రతుకు. యామిని శతవిధాలా ప్రయత్నించింది ఆ గడ్డు రోజులు తలుచుకోకుండా ఉండాలని. సుఖంలో దుఃఖం నిండిన గతము, దుఃఖంలో సుఖమయమైన పాత రోజులు మనిషికి జ్ఞాపకం రాకుండా ఉండవు కాబోలు. సిస్టర్ ఇంకా బేబీని తీసుకురాదేం విసుక్కుంది యామిని. ప్రభు వచ్చినా బాగుండును. సిస్టర్ బేబీని తీసుకురాలేదు. ప్రభు రాలేదు. యామినికి గతమంతా గుర్తుకు రాక తప్పలేదు. ఆమె నీరసంగా వెనక్కి దిండి మీదకి వాలింది. తెలిసి తెలియని వయసది, 7-8 ఎప్పుడూ అమ్మా నాన్న దేనికో ఒకదానికి దెబ్బలాడుకుంటున్నట్లే కనిపించేవారు. వాళ్ళ మాటల్లో డబ్బు, అప్పులు, పీకల మీదకి వచ్చాయి వ్యవహారాలు, ఇటువంటివే వినిపించేవి. నాన్న కళ్ళెప్పుడు ఎర్రగా ఉండేవి. అమ్మ ఎప్పుడూ దిగులు పడుతున్నట్లే కనిపించేది. ఆ వేళ సాయంత్రం ఇంటాయన వచ్చాడు. 6 నెలల పైన అద్దె బాకీ. నీకోసం కట్టించాననుకున్నావా? ఉల్ఫాగా ఉండటానికి ఇదేమి ధర్మసత్రం కాదు. అద్దె ఇచ్చావో సరే, లేదంటే తెల్లారిసరికి నీ చెంబు తప్పేలా వీధిలోకి విసిరేసి నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి గెంటేస్తాను. కొంచెం వ్యవధి ప్రాధేయపడ్డాడు నాన్న. సిగ్గులేదు? 6 నెలల నుంచి ఇలాగే చెరుకులు పెట్టుకుంటూ వస్తున్నావు. వ్యవధి లేదు, ఏమీ లేదు. తెల్లారేలోగా అద్దె ఇచ్చినా సరే, ఇల్లు వదిలిపోయినా సరే తెగేసినట్లు చెప్పి వెళ్ళాడు. ఇంటాయన ఇలా వెళ్ళాడో లేదో బోలెడంతమంది వచ్చి ఇంటి మీద పడ్డారు. పాలబాకి, వెచ్చాల కొట్టు ఖాతా, బట్టల కొట్టు పద్దు, సిగరెట్ల అరువు కట్టకట్టుకు వచ్చినట్టు వచ్చి పడ్డారు. పెద్దగా నోళ్లు పెట్టి అరిచారు. నాన్న వారికేమీ జవాబు చెప్పలేదు. మాటలు రాని వాడేలా నిలబడిపోయాడు తలవంచుకుని. తేరగా తినిపోదామనుకున్నావా? ఎవడి బాబు సొమ్మనుకున్నావు? ఒక్కొక్కరు లోపలికి వచ్చేశారు. ఎవరి చేతికందిన సామాను వారు పట్టుకుపోయారు. ఇంట్లో సామాను మాత్రం ఏముందని తను వరండాలో ఓ మూల నక్కి జరుగుతున్నదంతా చూస్తుంది. తనకి చాలా భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. వాళ్ళందరూ దొంగల్లా వచ్చి తమ వస్తువులు పట్టుకుపోతుంటే నాన్న ఊరుకుంటాడేం? అసలు వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? బిక్కచచ్చి చూస్తూ ఉండిపోయింది. ఇల్లు ఖాళీ అయిపోయింది పూర్తిగా. ఏమీ మిగలలేదు. తను, అమ్మ, నాన్న తప్ప. ఇరుగు పొరుగు వాళ్ళు వింత చూసినట్లు చూసి వెళ్ళిపోయారు. అమ్మ ఏడుస్తుంది. తను అమ్మ దగ్గరికి పరిగెత్తింది. అమ్మ ఒళ్ళో వాలిపోయింది. తనని దగ్గరకు తీసుకుని మరీ బిగ్గరగా ఏడవసాగిందమ్మ. అమ్మ అలా ఏడుస్తుంటే తనకి ఎక్కువ భయమేసి ఎంతో ఏడుపొచ్చేసింది. అమ్మతో పాటు తను ఏడవటం మొదలుపెట్టింది. నాన్న వచ్చాడు. ఏడవకండి. అమ్మ ఏడుపు ఆపలేదు. ఏడుపుగాక ఏం మిగిలింది? చెబుతాను, ఇలా చూడు. నాన్న నవ్వుతున్నాడు, కానీ కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి. ఆ నవ్వు తెచ్చిపెట్టుకున్నట్లుంది. ఇంతకీ అది ఏడుపా నవ్వా? ఏమో. ఈ కష్టాలు మనకిక ఉండవు. కొత్త మాట వింటున్నట్లు నమ్మలేనట్లు చూసిందమ్మా ఏడుపు ఆపి. ఈ ఒక్కసారి నా మాట నమ్ము. త్రికరణ శుద్ధిగా నేను నిజమే చెబుతున్నాను. అబద్ధం ఆడటం లేదు. నిజంగా మన కష్టాలు గట్టెక్కేందుకు నేను ఉపాయం ఆలోచించాను. దుర్భరమైన మన బతుకులకి నిశ్చయంగా అదే తరుణోపాయం. నమ్మకం కలుగుతున్నట్లు ఆశగా చూసిందమ్మా. మన బాధలు తీరే మార్గం భగవంతుడే మిగిల్చాడు. అందుకే నీ మెడలో మంగళసూత్రం వాళ్ళ కంటపడలేదు. దేవుడు దయామయుడు సుమా.
అమ్మ మెడ చుట్టూ చేతులు వేసుకుంది. నీ మంగళసూత్రం ఇటువు. ఇవ్వలేనన్నట్లు తల అడ్డంగా ఊపిందమ్మా. ఆమె కళ్ళల్లోకి మళ్ళీ నీళ్ళొచ్చేశాయి. కాదనుకు, సందేహించకు. ఇక ఎప్పుడు ఏమీ అడగను. మన బ్రతుకులు మలుపు తిరగబోతున్నాయి. అదృష్టం మనని వరించి అందలమెక్కించబోతుంది. ఆపకు, వేడుకున్నట్లే అన్నాడు. అది కాదు, ఇది ఇచ్చేందుకు నేను సంకోచించటం లేదు. కానీ దీన్ని నా చేతిలో తీసి ఇవ్వాలంటే నా తరం కాదు. ఇది మీరు కట్టిన తాళి. నా జీవితంలో ఏమైనా మిగిలిందంటే ఇదే. మన ప్రేమానురాగాలు, ఆ అనుబంధము మంగళసూత్రానికి అతీతం. మన హృదయాలు పెనవేసుకున్నాక, ఒకదానిలో ఒకటి కలిసిపోయాక ఈ చిన్న ప్రాణం లేని సూత్రంతో పనేమిటి? మరణంలో కూడా మన బంధం విడదు. మెల్లిగా అమ్మ మెడలోంచి మంగళసూత్రం విప్పేశాడు. కొంచెం సేపట్లో వస్తాను. దరిద్రానికి, దౌర్భాగ్య జీవితానికి స్వస్తి చెప్పే తరుణంలో మనం మంచి విందు చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. నాన్న బయటికి వెళ్ళిపోయాడు, నన్ను అమ్మని వదిలి. బుడ్డి దీపం ఎర్రగా వెలుగుతుంది. గదిలో సామానేమీ లేక బోసిగా బావురుమంటున్నట్లుంది. అమ్మా, నా బొమ్మలు పెట్టి కూడా పట్టుకుపోయారు దొంగలు. మళ్ళీ కొనుక్కుందాంలే. మీ నాన్నగారు మాట పూర్తి చేయలేకపోయింది. ఆకలేస్తుందమ్మా. మీ నాన్నగారొస్తారు. మిఠాయిలు అవి తెస్తారు. కొంతసేపటికి నాన్న వచ్చారు. పొట్లాలతో మిఠాయి అవి తెచ్చారు. అమ్మ అవి ముగ్గురికి సర్దింది. కొంచెం తిన్నదో లేదో నోరంతా ఏదోలాయి కడుపులో వికారం పెట్టి వాలిపోయింది. నన్ను గమనించినట్లు అమ్మా నాన్న ఆ స్వీట్లు తినేస్తున్నారు. తనకు ఎక్కడా లేని నిద్ర ముంచుకొచ్చేసింది. కళ్ళు తెరిచేసరికి తనకి తెలియని చోట ఉంది. ఆ గదిలో ఎవరూ లేరు. భయమేసింది. అమ్మా నాన్న ఏడ్చింది. ఎవరో వచ్చారు. భయం లేదు పాప, మేమున్నాంగా. అమ్మా నాన్న వాళ్ళొకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొంచెం సేపటికి కాకిబట్టలేసుకున్న పోలీస్ ఆయన వచ్చాడు. నన్ను చూసి వెళ్ళాడు. కొంచెం రోజులు గడిచాక ఒక ముసలాయన వచ్చి పాప అని పిలిచారు. ఆయన తాతగారిలా ఉన్నారు. నాకేమీ భయం వేయలేదు. నీ పేరేమిటమ్మా? యామిని. గుడ్. తనే తల నిమిరి చదువుకుంటున్నావా అని అడిగారు. 3వ క్లాసు, బి సెక్షన్. వెరీ గుడ్. నిన్ను మంచిబడికి తీసుకెళ్తాను. నాతో వస్తావా? మా అమ్మా నాన్న నువ్వు బాగా చదువుకుని బుద్ధిగా ఉంటే వస్తారు. తనకి ఏడుపొచ్చేసింది. ఏడిచింది. ఆయన తనకు చాక్లెట్లు అవి ఇచ్చి ఊరుకోబెట్టారు. ఎత్తుకుని అవతలికి తీసుకెళ్లారు. అక్కడ జీపుంది. జీపులో షికారు వెళదామా? నీకు బొమ్మలు బట్టలు కొంటాను. ఉత్సాహంగా అంది. తాత్కాలికంగా అమ్మని నాన్నని మరిచిపోయింది. బజారులో ఆయన తనకి చాలా కొన్నారు. బొమ్మలు, బొమ్మల పుస్తకాలు, బట్టలు, చాక్లెట్లు, చిన్న సంచి కొనిపెట్టి మళ్ళీ జీపెక్కించారు. జీపులో వెళుతుంటే తమాషాగా ఉంది. జీపు పరిగెత్తి పరిగెత్తి ఒక పెద్ద గేటు దగ్గర ఆగింది. అక్కడ దింపి లోపలికి తీసుకెళ్లారు. అది ఎంత పెద్ద ఇల్లు. అక్కడ తనలాంటి పాపలెందరో ఉన్నారు. తనక్కడ చాలా కాలం ఉంది. నిజానికి అక్కడే పెరిగి పెద్దదయింది. బిఏ పరీక్షలు వ్రాసింది. సంగీతం నేర్చుకుంది. కుట్టు పనులు నేర్చుకుంది. తనని తీసుకువచ్చిన తాతగారు ఇంకా ముసలి అయిపోయారు. ఆయన తల అచ్చంగా మగ్గుబుట్టలా ఉండేది. ముఖం విభూది పండులా ఉండేది. ఆయనకి తనంటే ఎంతో వాత్సల్యం. ఆ వేళ శరణాలయం వార్షికోత్సవం. ఊరిలోంచి చాలామంది వచ్చారు కార్యక్రమాలు తిలకించేందుకు. తను బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు శరణాలయం అభినందించింది. తర్వాత తను లలిత సంగీతం పాడింది, నృత్యం చేసింది. తన పాటలు, నృత్యము సభికులను ఆకర్షించినట్లున్నాయి. కరతాళ ధ్వనులతో హాలు మారుమోగింది. తర్వాత 10 రోజులకి కాబోలు ఆ సాయంత్రం తాతగారు తనని పిలిచారు. వారి గదికి వెళ్ళింది. చూడు యామిని, నీకోసం ఎవరో వచ్చారు. విజిటర్స్ రూములో ఉన్నారు. నాకోసమా? ఆశ్చర్యపడింది. ఇన్నేళ్లలోనూ తన కోసం ఎవరూ రాలేదు. ఇప్పుడు వచ్చిందెవరై ఉంటారు? వారు ప్రభు. నీకు తెలిసిన వారు కారు. కానీ నీతో మాట్లాడుతారట. యామిని, నువ్వు వారితో మాట్లాడటానికేమీ సంకోచించనక్కర్లేదు. వెళ్ళు. ఆశ్చర్యపడుతూనే అతిథుల గదిలోకి నడిచాను. అక్కడ ఒక్క యువకుడు తప్ప ఎవరూ లేరు. తాతగారు వారింటే ఎవరో పెద్దాయననుకుంది తను. మీరు యామిని అంటూ ఒక్కసారి చూసిందతన్ని. చాలా అందంగా ఉన్నాడు. సన్నగా, సుకుమారంగా బొమ్మలా ఉన్నాడు. నా పేరు ప్రభు. చూడండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ కంటే కొంచెం విశాలమైన, ప్రశాంతమైన స్థలం ఏదన్నా ఉంటే. అలా తోటవైపు వెళదాం పదండి. దారి తీసింది. శరణాలయం ఆవరణలోనే కొంతమేర పూలతోట పెంచుతున్నారు. ఆ తోటలో ఫౌంటైను, కూర్చుందుకు బెంచీలు కూడా ఉన్నాయి. ఇద్దరూ కూర్చున్నారు. వాతావరణం మనోహరంగా ఉంది. అతను మెల్లగా అన్నాడు. యామిని, మొన్న మీ గానం విన్నాను, నాట్యం చూశాను. రెండూ చాలా చక్కగా ఉన్నాయి. మీకు నా అభినందనలు. కృతజ్ఞతలు తల వంచుకుని అంది తను.
మీది బహుముఖ ప్రజ్ఞ. మీరు అందమైన వారు, తెలివైన వారు. గాయని, నర్తకి. సిగ్గుతోనూ ఆనందంతోనూ మౌనం దాల్చింది తను. మీ వంటి వారు అరుదు. యామిని, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. తుల్లిపడి చూసింది అతని వైపు. నేనెదురు చూసిన స్వప్నసుందరి మీరే. నేనేమీ ఆవేశంలో అనటం లేదు. ఆనాడు మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇవాల్టి వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. చాలా ఆలోచించాకనే నిర్ణయించుకున్నాను. నా పేరు ప్రభు. ఎంకామ్ పాస్ అయి ఓ ఫర్మ్లో పనిచేస్తున్నాను అకౌంటెంట్గా. నెలకి 1500 జీతం. క్వార్టర్స్ అవి ఉన్నాయి. మీకు నేను నచ్చితే. సిగ్గుపడుతూ అంది తను మెల్లగా. అంతా తాతగారి ఇష్టం. అదృష్టవంతుణ్ణి. మీకు నేను నచ్చినట్లేగా. నేను తక్కిన విషయాలు ఆయనతో మాట్లాడతాను. అన్నట్లు నాకు అమ్మా నాన్న లేరు. దూరపు బంధువులే ఉన్నారు. అతను తనని ఆశ్రయం వరకు అనుసరించి తాతగారి గదిలోకి వెళ్ళాడు. కొంచెం సేపట్లో పిలుపు వచ్చింది. ప్రభు అక్కడే ఉన్నాడు. సిగ్గుపడుతూ ద్వారం వద్దనే నిలుచునుంది తను. తాతగారు దగ్గరగా రమ్మన్నారు. తన చేతిలోని కాగితం అందించి పైకి చదువమ్మా యామిని అన్నారు. అది పాత వార్తాపత్రికలో కటింగ్. 2 బొమ్మలు. దిగువ బయటికే చదివింది తను. దుర్వాసనాలకి లోనై ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక బాధలకు తట్టుకోలేక పిరికివాడై తనతో పాటు తన భార్యను కూడా మృత్యువు పాలు చేశాడు ఈ యువకుడు. ఆహారంలో విషం కలిపి ఇచ్చాడు. తను తిన్నాడు. అదృష్టవశాత్తు 7 ఏళ్ల పాప మరణం తప్పించుకుంది. మెల్లగా చెప్పారు తాతగారు. ఆ పాప యామినే. హాస్పిటల్ నుంచి అనాథ శరణాలయానికి తెచ్చాను. బంధువులెవరూ ఈమెను చేరదీయలేదు. ఆగి, యామిని ఇక్కడే పెరిగింది. పట్టభద్రురాలైంది. సంగీతము, నృత్యము వంటి లలిత కళల్లో ప్రవేశం సంపాదించింది. ప్రభు, నువ్వీమెను చట్టబద్ధంగా వివాహం చేసుకుందుకు సంసిద్ధుడివేనా అడిగారు. అన్నాడతను. ఎల్లుండి కలుసుకో. యామిని తరపున అంగీకారం తెలియజేస్తాను. నీ ఫోటో ఒకటివ్వు. డైరీలోంచి వెంటనే తన ఫోటో తీసి ఇచ్చాడు. చిత్రంగా చూస్తుంది తను. ప్రభు వెళ్ళిపోయాక గుమస్తాను పిలిచి, ఈ ఫోటో పట్టుకుని ఈ అడ్రస్కి వెళ్ళి రేపు సాయంత్రానికి అన్ని వివరాలు తెలుసుకురా. యామినిని వివాహం చేసుకుంటానంటున్నాడు యువకుడు అని ప్రభు ఫోటో వివరాలు అందించాడు. అతను వెళ్ళాడు. ఇవన్నీ కనీసపు ముందు జాగ్రత్తలు. అతని మాటలు నిజమో కాదో వాకబు చేసి, వరుడు సవ్యమైన వాడైతే రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తాం. తల ఊపింది తను. తను అనాథ. తన వెనుక చక్కని జీవితం ఏమీ లేదు. ఇది తెలిసి ప్రభు వివాహం చేసుకుంటాడా తనని? సందేహాలు, భయమూ పట్టుకున్నాయి. నెల దాటాక తనకి ప్రభుకి వివాహం జరిగింది రిజిస్టర్ ఆఫీసులో. తర్వాత శరణాలయంలో చిన్న విందు. అక్కడి నుంచి ప్రభు ఇంటికి. ఆ ఇల్లు ఎంతో అందంగా, కళాత్మకంగా ఉంది. చిన్న గార్డెన్, కిటికీలకి ద్వారాలకి సిల్కు తెరలు. ప్రభు కొంచెం ప్రత్యేకమైన మనిషి. తెలియకపోతే పిచ్చి అనిపిస్తుంది. అన్నీ అందంగా ఉండాలి. ఎప్పుడూ మనుషులు, పరిసరాలు ఆహ్లాదంగా కనిపించాలి. సర్వెంట్ అయినా సరే రోజు గెడ్డం గీసుకుని బట్టలు మార్చవలసిందే. డైనింగ్ టేబుల్ మీదకి మంచి క్రోకరీ ప్లేట్లు, కప్పులు, సాసర్లు ఎక్కడి నుంచో తెప్పించాడట. అతను అమిత సౌందర్యారాధకుడు. ప్రణయ కవిత్వము, భావ కవిత్వము అల్లేవాడు. మీకింత పిచ్చి కదా అందమంటే, నన్నెందుకు చేసుకున్నారు అడిగేది తను తమాషాకి. నీ అందం నీకేం తెలుసు? నా కళ్ళు పెట్టుకుని చూడు. నేను ముసలిదాన్నయ్యి అందం తగ్గిపోతే ఏం చేస్తారు? నీ అందం తగ్గదు. వయసుతో పాటు వన్నె పెంచుకుంటుంది. అతనితో 5-6 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి తెలియకుండా. అసలే ప్రభుకి స్నేహితులెక్కువ. వెడ్డింగ్ యూనివర్సరీలకైతే ఎంతమంది వచ్చేవారో లెక్కే ఉండేది కాదు. పాప కడుపులో పడింది. నేను చెప్పలేదు, నువ్వు గర్భవతివి. అయినా నీ అందం పెరుగుతూనే ఉంది. ఇక ఇలాంటి మాటలు కట్టిపెట్టాలి. మన మధ్యకు 3వ వాళ్ళు వస్తారు. మీ మాటలు వింటే నవ్వుతారు. ఏమీ నవ్వరు. నా పిల్లలు నాలాగే అందంగానూ ఉంటారు. సౌందర్యారాధకులు అవుతారు. ఇన్నాళ్లైనా మీ పిచ్చి తగ్గలేదు. అది తగ్గేది కాదు, పెరిగేది. మీకు బాబు కావాలా, బేబీయా? బాబైనా బేబీ అయినా అందంగా ఉండాలి నీలాగా. సౌందర్యాన్వేషి కావాలి నీలా. నవ్వుకుంది అతని పిచ్చికి. తను అందమైనది. ప్రభు అందమైనవాడు. ఒకరంటే ఒకరికెంతో ప్రేమ. ప్రేమగా దాంపత్యం సాగించేవారికి అందమైన పిల్లలే పుడతారని ఎక్కడో చదివింది తను. ఏ విధంగా అయినా తమకి పుట్టబోయే పాప తప్పకుండా చక్కగా ఉండి తీరుతుంది. అబ్బా, ఇంకా సిస్టర్ బేబీని తీసుకురాదేం? ప్రభు ఇంకా రాడేం? యామిని మనసు ఆతృతతో కొట్టుకుంటుంది. బేబీ ప్రభులను చూడాలని ఆమె కలలు కంటుంది. జరగబోయే సన్నివేశం గురించి. బేబీని సిస్టర్ తెస్తుంది. రబ్బరు బొమ్మల, దేవతల, పాపల ముద్దొస్తుంటుంది బేబీ. ప్రభు వస్తాడు. అంత చక్కని బేబీనిచ్చినందుకు పొగడ్తలతో, అభినందనలతో ముంచెత్తుతాడు. సున్నితంగా ముద్దు పెట్టుకుంటాడేమో.
మేడం, యామిని. అటు నుంచి సిస్టర్, ఇటు నుంచి ప్రభు. అయ్యో, ఎంత అసక్తురాలైపోయింది తను. తనంతట తాను లేచి కూర్చోలేదు. కదిలితే బాధ. ప్రభు వచ్చాడు బెడ్ దగ్గరగా. యామిని, అతని ముఖం ఎందుకింత వాడిపోయింది? అలా ఉన్నాడేం? నాకు ఆపరేషన్ చేశారనా ఇంత దిగులు మీకు? పర్వాలేదు, త్వరలోనే కోలుకుంటాను. మళ్ళీ మునుపటి యామినేనై. మేడం, బేబీని క్రాడల్లో ఉంచేదా? అటువైపు చూసింది, అంతే. యామిని ముఖం చీకటిలా అయిపోయింది. నో, అరిచింది ఆవేశంగా. అసంభవం, నేను నమ్మను, మోసం, దగ. బేబీ ఏడవసాగింది. ఆమె అరుపులకి కాబోలు డాక్టర్ నీలిమ పరుగెత్తుకొచ్చింది. ఏమైందంటూ ప్రభుని, యామినిని, క్రాడిల్లో ఉన్న బేబీని చూసింది. ఆమె మెదడులో ఒక ఆలోచన మెదిలింది. జాలిగా నిట్టొచ్చుతూ, యామిని, మీరు ఎక్సైట్ కాకూడదు. మీకు చాలా విశ్రాంతి అవసరం. ప్రభు, ఇందుకు మీ సహకారం కూడా అవసరం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రభు సిస్టర్ని పిలిచి బేబీని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోమన్నాడు. యామిని కళ్ళ నుంచి దారులు కట్టి కారుతున్నాయి కన్నీళ్లు. నేను వెళ్తాను యామిని. వద్దన్నట్లు చూసిందామె అతని వంక సజల నయనాలతో. నీతో కొంచెం మాట్లాడాలి, కానీ అందుకిది సమయం కాదు. ప్రభు భయంతో కంపించిపోయింది. చక్కగా విశ్రాంతి తీసుకుని కోలుకో. విశ్రాంతి? ఇంకెక్కడి విశ్రాంతి? ఇలా జరిగాక ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. ప్రభు వెళ్ళిపోయాడు. సిస్టర్ ఇంజెక్షన్తో వచ్చింది. సిస్టర్, ఎందుకిలా జరిగింది? దీనంగా అడిగింది. ఎలా? ఏమీ ఎరగనట్లు ముఖం పెట్టి అడిగింది. వారిని, ప్రభువుని చూశావుగా, నన్ను చూస్తున్నావు. మేము అందమైన వాళ్ళం కాము. చాలా ప్రెటీ కపుల్, ఎవరు కాదనగలరు? మరి మా బేబీ? జారిపడింది నర్స్. నిజమే, ఈ తల్లిదండ్రులకు ఆ బేబీ పుట్టిందంటే వింతగానే ఉంటుంది. ఎవరూ నమ్మలేరు. వీళ్ళ బేబీ నల్లగా, చింపాంజీ పిల్లలా వికృతంగా, అసహ్యంగా ఉంటుంది. కంఠం కూడా కర్కశంగా. ఎందుకన్న ప్రశ్నకి ఎవరు జవాబు చెప్పగలరు? సృష్టిలో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. ఆరోగ్యవంతులైన దంపతులకి వికలాంగులు జన్మిస్తుంటారు. ఒక్కొక్కప్పుడు అదనపు అవయవాలతో పుడుతుంటారు. వీటన్నిటికీ కారణాలు చెప్పగలిగేంత అభివృద్ధి సాధించలేదు వైద్యశాస్త్రం. మీ బేబీ కొంతవరకు నయమే. అవయవ లోపం లేదు. ముఖ్యమైన లోపం రూపమే. పెద్ద తలకాయ, సన్నని మెడ, ఎవరివో తెచ్చిపెట్టినట్లు ముఖానికతకని కళ్ళు, నల్లని నలుపు రంగు ఒళ్ళు. ఎంత వెదికినా కనిపించదు అందం. ఇటువంటి పిల్ల ఎలా పుట్టింది తనకి, ప్రభుకి? ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోక చెప్పవు సిస్టర్. ఇంజెక్షన్ ఇవ్వబోయేదల్లా అడగండి అంది. నిజంగా మా బేబీయేనా? ఏమైనా పొరపాటు జరగలేదు కదా? కథలలోనూ సినిమాలలోనూ తప్ప నిజంగా అలా జరగటం చాలా అరుదు. నీలిమ నర్సింగ్ హోంలో అటువంటివి పూర్తిగా అసాధ్యాలు, అసంభవాలు. మీతో పాటు మరెవరూ డెలివరీ చేయనేలేదు కనుక మీ అనుమానం నిరాధారం. ఇంజెక్షన్ ఇచ్చి బాగా విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోయింది. యామిని మెదడుకి విశ్రాంతి ఎక్కడా? జ్ఞాపకాల, ఆలోచనలు. తను గర్భవతి అని లేడీ డాక్టర్ చెప్పింది ఆ రోజు. ఇక ప్రభు చేసే ఆర్భాటానికి అంతులేకపోయింది. కాశ్మీరు నుంచి కుంకుమ పువ్వు తెప్పించి పాలతో తాగమన్నాడు. అలా అయితే పుట్టబోయే వారికి చక్కని రంగు వస్తుందట. తన గదినంతటినీ మంచి మంచి చిత్రాలతోటి, అందమైన బొమ్మలతోటి అలంకరించాడు. సౌందర్యాన్ని చూస్తుంటే సంతానం సౌందర్యవంతులవుతారట. అతని మీద ప్రేమ కొద్దీ అతని మాట ఒక్కటి జవదాటకుండా ఆచరించింది. నిజంగా అదో తపస్సు, తమాషా అయిన తపస్సు. అంత తపస్సుకి ఇదా ఫలితం? తన తపస్సులో ఏం లోపముందని? తీయని సంగీతం విన్నా పాపకి కర్కశమైన కంఠమే వచ్చింది. దేవుడింత నిర్దయుడు? నిర్దయ కాదు, కఠినత్వం. హింసించి ఆనందించే తత్వం. తను అమ్మ అయ్యిందని ఆనందించాలా? బేబీని చూసి ఏడవాలా? ఏం చెయ్యాలి? ఒక కంట ఆనంద బాష్పాలు, మరో కంట దుఃఖాశ్రువాలునా? తన సంగతి సరే, ప్రభు సంగతేమిటి? ఓ, సిస్టర్ ఇచ్చిన ఇంజెక్షను సెడటివ్ కాబోలు. నిద్ర వస్తుంది. 2-3 రోజులలో డిశ్చార్జ్ చేస్తానంది డాక్టర్. అంది యామిని. నిజమే, తను చాలా కోలుకుంది శారీరకంగా. ఆలోగానే మనం ఒక నిర్ణయానికి రావటం మంచిది. భయంగా చూసింది. దేని గురించి? బేబీ గురించి. శాపం లాంటి పాప గురించి. ఆ ప్రసక్తి రాగానే అతని ముఖంలో కండరాలు బిగిసి ఎంత వికృతంగా మారిపోయాడు ప్రభు. ఆలోచించటానికి ఏముందని అమాయకంగా అడిగింది. అంటే నువ్వు ఆ పిశాచపు పిల్లని వెంట పెట్టుకుని వద్దామనుకుంటున్నావా? మనం మనుషులం, మన పాప మనిషే. మరోలా ఎలా అవుతుంది? చూడు యామిని, తర్కంతోనూ వాదనతోనూ నన్ను జయించాలనుకోకు. అది పూర్తిగా అనవసరం. మీ మీద నాకు గెలిపా? నేనటువంటి మూర్ఖురాలిని కాను. ఇది మీకు తెలుసు. థ్యాంక్స్. నాకు తెలుసు నా యామిని పూర్తిగా నాతో సహకరిస్తుందని.
మనిద్దరం అందచందాలలోనే కాదు, అభిప్రాయాలలోనూ అభిమతాలలోనూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏం ఎటొచ్చి బేబీ, దేవుడు చేసిన పెద్ద పొరపాటు. ఎక్కడో పడేయవలసిన దాన్ని మన దగ్గర పడేశాడు. ఆ పొరపాటుని మనం సరిదిద్దాలి. ఎలా? ఆత్రంగా చూసింది యామిని. మనకి పాప పుట్టలేదనుకుందాం. మనం మళ్ళీ మామూలుగానే ఉందాం. అంటే పాపేమవుతుంది? భయంగా చూసింది. అది నువ్వు తెలుసుకోనక్కర్లేదు, తెలుసుకోకూడదు కూడా, కఠినంగా అన్నాడు ప్రభు. అంటే పాపని ఏం చేయదలుచుకున్నారు ప్రభు? ఏ శరణాలయానికైనా ఇచ్చేస్తాడా అనాథ అని? లేకపోతే పాపను నిర్దాక్షిణ్యంగా చంపించేస్తాడా? జరిగినది జరగలేదని ఎలా అనుకునేది? పాపను కని తల్లినిగానని ఎలా మోసం చేసుకునేది నన్ను నేను? ప్రభు, నన్ను పరీక్షించకు, క్షోభ పెట్టకు. నేనే కాదు, ఏ తల్లి ఇటువంటి పాపాన్ని కొడిగట్టలేదేమో. పాప కురీపే కావచ్చు, కానీ పాపను నేను అనాథను చేయలేను. క్షమించు. ప్రభు ముఖం జేవిరించింది. అందమైన అతని ముఖం కోపంతో కందగడ్డే అయింది. అయితే నా మీద నీకు ప్రేమ, నా మాట మీద నీకు లక్ష్యమూ లేవన్నమాట. కాదు ప్రభు, కాదు. ఎంత మాత్రమూ కాదు. ఈ ప్రపంచంలో నాకెవరైనా ఉన్నారంటే అది నువ్వొక్కడివే. నా ప్రాణం, జీవితం, సర్వస్వము నువ్వే. నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పటానికి నా భాష చాలదు. నేను చేసుకున్న అదృష్టం మీ భార్యను కావటం. నిన్ను నేనెంతగానో ప్రేమిస్తానని నీకు తెలుసు యామిని. నిజంగా నీకు నా మీద ఉన్న ప్రేమని మాటలలో కాదు, చేతలలో చూపాలి. తల్లి మనసు మీరు అర్థం చేసుకుందుకు ప్రయత్నించండి. నేను మీ భార్యనే, కానీ పాపకి తల్లిని కూడా. పాపని నన్ను వేరు చేయబోకండి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి నాకంటే పాప ఎక్కువ. నన్ను అగ్ని పరీక్షకు నిలబెట్టకండి. రెండు కళ్ళల్లో ఏదెక్కువంటే ఎవరు చెప్పగలరు? స్త్రీగా నాకు భర్త కావాలి, సంతానము కావాలి. దేన్ని వదులుకోను. యామిని, నువ్వా పిశాచపు పాపను వెంట పెట్టుకుని ఇంటికొచ్చి నలుగురి ముందు నా పరువు తీసి అవమానాల పాలు చేయటానికి వీల్లేదు. స్మార్ట్గా ఉండే నాకు, బ్యూటీకి నిర్వచనంలా ఉండే నీకు ఇటువంటి పాప పుట్టిందంటే నలుగురు మన ముఖం మీదే నవ్వుతారు. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి. నేను పాపని ప్రేమించలేను సరికదా? దెయ్యం పిల్లలాంటి పాపంటే పట్టలేనంత అసహ్యం నాకు. పాపకి నా ఇంట్లోనూ జీవితంలోనూ కూడా స్థానముండదు. అంటే నీకు నేను కావాలో పాపే కావాలో తేల్చుకోవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ నా దగ్గరుండటం జరగదు. ఒకవేళ నువ్వు నన్ను కాదని పాప వైపే మొగ్గితే ఈ నర్సింగ్ హోమ్ నుంచి సరాసరి మరో చోటికి వెళ్ళిపో. డబ్బు కోసం నువ్వు చింతపడనక్కర్లేదు. మీ పోషణకి చాలినంతకంటే ఎక్కువగానే ముట్ట చెబుతాను. నీ నిర్ణయం అదే అయితే త్వరలో కోర్టు ద్వారా విడాకులు తీసుకుని విడిపోదాం. ఒక్కొక్క మాట ఒక్కొక్క పిడుగులా వినిపించింది యామినికి. సౌందర్యాన్ని ప్రేమించి అందాన్ని ఆరాధించే ప్రభులో ఇంత కఠినత్వం దాగుని ఉందా? అందంగా లేని పాప మీద అతనికెంత నిర్దయ, ఎంత కసి, ఎంత కోపం. అతని హృదయం ఇంత పాషాణ సదృశమా? పసిపాప మీద పగబట్టినట్లు ఎంత దారుణంగా మాట్లాడాడు. నేను వెళుతున్నాను. డిశ్చార్జ్ అయ్యేలోగా ఏదో ఒక నిర్ణయానికి రా. కళ్ళ నిండా నీళ్లతో ఏమీ అనలేకపోయింది. శిలలా శిల్పంలా మిగిలిపోయింది. అప్పుడే తెచ్చి పడుకోబెట్టింది కాబోలు. పాప ఏడుస్తుంది గుక్కపెట్టి. మెల్లగా తొట్టిలోకి చూసింది యామిని. తనని రక్షించమంటున్నట్లే ఏడుస్తుంది బేబీ. బేబీ, జరుగుతున్నది నీకు తెలిసిపోయిందా? నువ్వెటువంటి వలయంలో చిక్కుకున్నావో అర్థమైపోతుందా? మెల్లగా పాపను గుండెల మీదకు తీసుకుంది. యామిని కనులు మూతల పడిపోయాయి. అనిర్వచనీయమైన ఆనందంతో పాప ఏడుపు ఆపింది. వెచ్చని రక్షణ దొరికినట్లు. నేను నిన్ను వదలను, అనాథను చెయ్యను. అమ్మా నాన్న లేక నేను అనాథనయ్యాను. ఎవరూ ఉండని ఆ జీవితం ఎటువంటిదో నాకు తెలుసు. చూస్తూ నిన్న దురదృష్టానికి ఎరచేయను. నీకు నేనుంటాను పాప, కలకాలం నీకు నేనుంటాను. భయపడిన గడియలు రానే వచ్చాయి. డాక్టర్ నీలిమ విజిట్కొచ్చి, యామిని, ఇక మీరు ఇక్కడుండవలసిన అవసరమేమీ లేదు. మందులు వ్రాసిస్తాను. వాడుతుండండి చాలు. 1-2 వారాలలో మీరు మామూలు మనిషి అయిపోతారు అని నవ్వుతూ దగ్గరికి వచ్చి చెవిలో రహస్యం చెబుతున్నట్లు, మీ వారిని 2 నెలల పాటు మరి దగ్గరికి రానివ్వకండి అంది. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా బయటకు చిరునవ్వు నవ్వి సిగ్గు నటించింది. గుడ్ లక్ అని వెళ్ళిపోయింది డాక్టర్ అక్కడి నుంచి. సిస్టర్, నాకోసారి పెన్ను కాగితము ఇవ్వవు? తెచ్చింది సిస్టర్. కళ్ళ వెంట దారులు కట్టి కురుస్తుంది కన్నీరు. కళ్ళు మసకలు వేస్తున్నాయి. హద్దుమీరిన విచారంతో హృదయం తొణికిపోతుంది. చేతులు వణుకుతున్నాయి. అయినా ఆమె పట్టుదలగా వ్రాయసాగింది. ప్రభు, ఈ ఉత్తరం వ్రాయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అదేమిటో మొదటి నుంచి నా జీవితం అనూహ్యమైన మలుపులే తిరుగుతూ వచ్చింది. ఇది
ఇక చివరి మలుపే కావచ్చు. అమ్మా నాన్నలు ఆత్మహత్య చేసుకోగా అనాథయి శరణాలయంలో పెరిగిన నన్ను అర్ధాంగిని చేసుకుని అత్యద్భుతమైన దాంపత్య జీవితం అందించారు. ప్రేమంటే ఏమిటో చవిచూపారు. నేను స్త్రీని. సెంటిమెంట్ అనుకోండి, మరేమైనా అనుకోండి. స్త్రీ హృదయంలో ప్రేమించే అరలు రెండుంటాయి. ఆమె తన ప్రేమని భర్తకి, సంతానానికి కూడా పంచి ఇవ్వాలనుకుంటుంది. భర్తని, సంతానాన్ని సమంగా ప్రేమిస్తుంది. సృష్టి నిర్దేశించింది స్త్రీని భార్య పాత్రే కాకుండా తల్లి పాత్ర కూడా ధరించమని. అమ్మననిపించుకోవాలని ఆరాటపడిపోయాను. చివరికి ఆ అదృష్టమూ వరించింది. కానీ నాకు అగ్ని పరీక్ష ఎదురైంది. నాలాగా ఎవరి కథ ఉండదేమో. ఎంత దౌర్భాగ్యం! ప్రేమించిన భర్తో, ప్రసవించిన పాపో ఎవరో ఒకరే దక్కుతారు నాకు. అతి క్లిష్టమైన పరిస్థితి ఏమిటంటే ఆ ఎన్నిక నేనే చేసుకోవలసి రావటం. చాలా ఆలోచించాను. మానసిక సంఘర్షణకి లోనయ్యాను. ఎంతో ఆవేదన అనుభవించాను. విపరీతమైన దుఃఖంతో విలవెల్లాడిపోయాను. చివరికి నాకు సమంజసము, సహేతుకము అనిపించిన నిశ్చయానికి రాగలిగాను. ప్రభు, ఈ వ్యవస్థలో మగవాడికి మరో భార్య దొరకటం కష్టమేమీ కాదు. స్త్రీ అందంతోటే తప్ప ఆమె ఆంతర్యంతో నిమిత్తం లేనప్పుడు అందకెత్తులు లభించడం మరీ సులభం. కానీ అమ్మ మాత్రం దొరకదు. భార్యలెందరైనా దొరకవచ్చు, కానీ అమ్మ ఒక్కతే. ఎవరి ప్రేమకి నోచుకోక అనాథగా బ్రతకటం ఎటువంటి శిక్షో నాకు అనుభవమే. నా దౌర్భాగ్యాన్ని పాపకి కూడా సంక్రమింప చేయటానికి నాకు మనస్కరించటం లేదు. ఈ వారసత్వం నాతో అంతరించిపోవాలి. అందుకే నేను పాపని వదలలేకపోతున్నాను. మీరంటే ప్రేమ, అనురాగం, భక్తి, గౌరవం ఎలా ఉన్నాయో పాపంటేనూ వాత్సల్యం, జాలి, శ్రద్ధ, మమకారం ఉన్నాయి. పాపకి నేను తప్ప ఎవరున్నారని? గుడ్డు తెరవని పసిపాపని దిక్కులేని దానిలా వదిలేయటానికి మనసు అంగీకరించటం లేదు. నేను అందంగా ఉన్నా నాకు పాప రూపం వెగటు కలిగించటం లేదు. పాప నా కంటికి ముద్దుగాను అందంగానే కనిపిస్తుంది. నిజంగా నేను తల్లిని కావటం వల్లనేమో. కాకిపిల్ల కాకికి ముద్దే కదా. క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. మీరు నన్ను చాలా ప్రేమించినా ఆ ప్రేమను దక్కించుకోలేకపోతున్న దురదృష్టవంతురాలిని. భార్య పాత్ర ముగిసిపోయి తల్లి పాత్ర ప్రారంభించటానికే నా మనసు మొగ్గుతుంది. స్త్రీ అంటేనే ఇంతే ఏమో. నా ఆంతర్యం, స్త్రీ హృదయం అర్థం చేసుకుని నన్ను క్షమించండి. సెలవివ్వండి. యామిని. ఉత్తరం సిస్టర్కిచ్చి వారొస్తే ఇవ్వు, బిల్లు వారు చెల్లిస్తారని పాపను భుజాన వేసుకుని నర్సింగ్ హోం మెట్లు దిగసాగింది యామిని. నీరు నిండిన కళ్ళు, తడబడుతున్న కాళ్ళు, తొణుకుతున్న హృదయం. భుజం మీది పాపను మరింత దగ్గరగా పొదువుకుని నడవసాగిందామె విధి వంచితలా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.